నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి టీవీవీ రాష్ట్ర కార్యదర్శి, ఓఈజేఏసీ నాయకులు, సో ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆజాద్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన అంశాలతో పాటు మరి ఆపరేషన్ కగారుకు సంబంధించి గత కొన్ని నెలల నుంచి కూడా దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మహిళా మావోయిస్ట్ ఉన్నది. సో ఆజాద్తో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసింది. సో మరి కలిసి పనిచేసినటువంటి విజయలక్ష్మి అలియాస్ భూమికకు సంబంధించినటువంటి ఆ నేపథ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. అప్పుడు ఎట్లా ఉండేది, ఎందుకు అడవులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు కనీసం డెడ్ బాడీలు కూడా ఇవ్వట్లేదంటూ మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కు సంఘాలు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆజాద్ ఉన్నాడు. సో ఆజాద్ ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకగా గతంలో మీరు టీవీవీకి సంబంధించి ఎట్లా కీలకంగా పనిచేస్తారు? ఏంటి అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా విద్యార్థులకు న్యాయం జరిగిందా ఈ 10-11 ఏళ్ల పాటు? మొదటగా తెలంగాణ విద్యార్థి ఉద్యమం గురించి మనం మాట్లాడుకుందాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా 2009కి ముందే ఇక్కడ అనేక సామాజిక పోరాటాల్లో భాగమై నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కుల వివక్ష పోవాలని చెప్పేసి, ప్రాంతీయ అసమానతలు పోవాలని చెప్పేసి, మన ప్రాంతం ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో దోపిడీ గురదని చెప్పేసి మేమంతా కూడా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో 2009లో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం అనేటువంటిది బయటికి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా శ్రీకాంతాచారి అమరత్వం అనేది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. అది ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి యొక్క అమరత్వం మాతోటి కలిసి ఇక్కడ తిరిగిండు, మాట్లాడిండు. ఈ మాట్లాడుకుంటూ తను పోరాటం చేస్తూ నినాదిస్తూనే తను కూడా అమరుడు కావడం జరిగింది. ఈ సందర్భంలో మేము అందరం కూడా ఈ అమరత్వాలను చూసి చెలించిపోయినటువంటి విద్యార్థి లోకం తెలంగాణ సాధించేదాకా నిద్రపోవని చెప్పేసి మేము అందరం కూడా ఇప్పుడు పీడిఎస్లున్నా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్లున్నా, లేకపోతే టీవీఎస్లున్నా, బీఎస్ఎఫ్లున్నా అందరం కలిసి దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ ఫామ్ చేసినాం. మేము స్టూడెంట్ జేఏసీ ఫామ్ చేయడమే మేము ఇక్కడ జనవరి 3వ తారీఖు మేము 3 లక్షల మంది విద్యార్థులతోటి రాష్ట్ర ప్రజానీకంతో ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా కని విని ఎరగని ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఢిల్లీ గుండెలు అదిరిపోయినాయి. తెలంగాణలో లొల్లి పెడితే ఢిల్లీ గుండెలు అదిరిపోయినాయి. అట్లాంటి సందర్భం అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ దిక్కు చూసే పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమం ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళ బలిదానాలు ఇచ్చిళ్ళు, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిళ్ళు. ఆ ప్రాణ త్యాగాలతోటే ఈరోజు ఈ తెలంగాణ సాధించబడ్డది. ఆ సందర్భంలో మేము అందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు మేము పాదయాత్ర చేసిన సందర్భంలో పల్లెకు పోతే ప్రతి తల్లి బిందెడు పాలు తీసుకొచ్చి మా కాళ్ళ మీద పోసి వాళ్ళు అయ్యో బిడ్డ మీ కాళ్ళకు పుండ్లైనాయా, మీ కాళ్ళు నొప్పులు పెడుతున్నాయా అని చెప్పేసి ప్రతి తల్లి కూడా మమ్మల్ని గుండెలకు అద్దుకోవడం జరిగింది. వీర తిలకం దిద్దులు మాకు విద్యార్థుల మీతోటే తెలంగాణ వస్తుందని చెప్పేసి వాళ్ళు నమ్మిళ్ళు మమ్మల్ని. ఆ తల్లుల నమ్మకాలను, ఈ ప్రాంతీయ అసమానతలను పోగొట్టడం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమైనటువంటి చెప్పేసి మిలిటెంట్ పోరాటాలు చేసినాం మేము. ఏ రాజకీయ పార్టీది కాదు ఇవాళ క్రెడిట్, ఏ రాజకీయ పార్టీ పోరాటం చేస్తే రాలేదు. ఇవాళ ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, వీళ్ళ త్యాగాలే ఉన్నాయి ప్రధానంగా. వీళ్ళ త్యాగాలు లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణ కోసం వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేసినాం, మేము మిలియన్ మార్చ్ చేసినాం. మేము ఎక్కడ పోరాటం లేనిది. ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్ నిండినా కూడా, పోలీస్ స్టేషన్ చూసినా కూడా విద్యార్థులే. ఇన్ని పోరాటాల తర్వాత ఈ 11 ఏళ్ల పరిపాలన అంటే అటు కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ళు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాటు కావచ్చు, ఏమనిపిస్తుంది? ఏమైనా మార్పు వచ్చినట్టు అనిపిస్తుందా తెలంగాణలో అప్పటికిప్పటికి చూసినట్లయితే కొంతవరకు మార్పు జరిగింది, వాస్తవమే. మేము పూర్తిగా మారలేదంటలేము. కొంతవరకు తెలంగాణకు కొంత రైతులకు కొంత లాభం జరిగింది, కార్మికులకు కొంత లాభం జరిగింది. సరే, మనం అనుకున్నట్టు మొత్తంగా తెలంగాణ మారలేదేమో, మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఏం రాలేదు. ఇప్పటికీ ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారుల కాంట్రాక్టులే నడుస్తున్నాయి. ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా ఇంత ఏ విద్యార్థులకు కానీ లేకపోతే ఇంకా అక్కడ పోరాడిన వాళ్ళకు కానీ ఎలాంటి సముచిత స్థానం దక్కలేదు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాం, కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మొత్తం నిర్బంధం, నియంత్రితం కొనసాగుతున్నది. విద్యార్థులకు ఉద్యోగాలు కావాలనుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదం ఏదైతే ముందు తీసుకొచ్చినామో అవన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు, భూములు లేవు. అయితే అదేవిధంగా ప్రజలకు పండించుకున్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు, కార్మికులకు సరైనటువంటి వేతనాలు లేవు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేవు, విద్యార్థులకు హాస్టళ్లలో సరైన సదుపాయాలు లేవు, ఫెలోషిప్లు లేవు, అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఎక్కడ ఏ మూలన ఆ మూలలో కూర్చొని ఉన్నాయి. ఇలా మేము కోరుకుంటుంది ఆ సమస్యలు అనేటువంటివి ఒకటేసారి తీరుతాయి. తెలంగాణ వచ్చింది, రేపు పొద్దుగానే మొత్తం తెలంగాణ మారుతుంది, బంగారు తెలంగాణ కేసీఆర్ ఏదైతే మాట్లాడిండో అదైతే మేము కోరుకోలేదు. మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. ఇదా బంగారు తెలంగాణ లేదు, ఒక ఊహాజనితమైన తెలంగాణ. మేము కోరుకునేది ఏంటంటే అందరికీ ఉద్యోగాలు దక్కే తెలంగాణ, రైతులకు అందరికీ కూడా భూమి లేని రైతులకు భూములు కావాలి,
కౌలు రైతులకు భూములు కావాలి, అదేవిధంగా అందరికి కూడా పండించిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర కావాలి, అదేవిధంగా నీళ్లు కావాలి, ప్రతి ఒక్క పంటకు తాగునీరు సాగునీరు అందియాలి, అందరికీ ఇండ్లు కావాలి. ఈ తెలంగాణలో కనీస మౌలిక సదుపాయాలు అందరికీ కూడా అందజేయాలని చెప్పేసి, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి ఈ తెలంగాణలో ఆ రోజు ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చింది. ప్రతి చోట బహిరంగ సభలు పెట్టుకున్నాం, పాటలు ఆటలు ప్రపంచంలో ఏం లేనటువంటి పాటలతో చైతన్యమైనాం, అదేవిధంగా పోరాటాలతో చైతన్యమైనాం, నినాదాలతో చైతన్యమైనాం. ఎప్పటికప్పుడు మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఆ రోజు ప్రతి ఒక్కరు వాడిన పాట అది. విద్యార్థుల రక్తము చిందని పోరేలేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితలేదని. ఈ త్యాగాలతో లిఖించబడ్డ తెలంగాణ ఇది, త్యాగాల తెలంగాణ. మాకు ముందు అనేక మంది త్యాగాలు చేసిళ్ళు, ఆ క్రమంలోనే మా సోదరులు అనేక మంది కూడా త్యాగాలు చేసిళ్ళు. త్యాగాలు ఎందుకోసం చేసిళ్ళు? మా కుటుంబాలు బాగుపడతాయి అని వాళ్ళు త్యాగం చేసిళ్ళు. కానీ ఈనాటికి కూడా ఇవాళ అమరవీరుల కుటుంబాలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అమరవీరుల కుటుంబాలు కూడా ఇలా ఘోషిస్తున్నాయి, అయ్యో మా విద్యార్థి మా కొడుకు చదువుకొని మాకు ఒక ఉద్యోగం తెచ్చి లేకపోతే మా కుటుంబాన్ని బాగుపరుస్తాడు, మమ్మల్ని మంచిగా చూసుకుంటా అని చెప్పేసి ఆలోచించుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇలా నిరాశ నిస్పృహలు ఎదురైనాయి. కారణం ఈ పాలకులే. ఈ జూన్ 2న కూడా అమరవీర కుటుంబాలకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది రేవంత్ ప్రభుత్వం అని ఒక మాట వినిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళకు 250-300 గజాల జాగిస్తామన్నారు, ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. సో ఈ జూన్ 2న ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారా ఒక విద్యార్థి నాయకుడిగా? మేము కోరుకుంటా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీరుల చరిత్రల పేరు మీద ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి అమరవీరుల పేరు మీద. విద్యార్థి అమరవీరుల చరిత్ర ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ లిఖించబడి ఉండాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అదేవిధంగా 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందో అందులో 6వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పిండు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. అదేవిధంగా విద్యార్థి అమరవీరులు అందరికీ కూడా, విద్యార్థులు ఎవరైతే కేసుల పాలై జైళ్ల పాలై పోరాటంలో ముందున్నారో వాళ్ళందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా పోరాట యోధులుగా గుర్తింపు కార్డు ఇస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఆ చర్చే లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విద్యార్థి ఉద్యమ జేఏసీగా మేము అందరం కూడా డిమాండ్ చేసి ఏంటంటే, మీరు విద్యార్థులు నష్టపోయినారు, ఇవాళ వాళ్ళ చదువులు కోల్పోయినారు, వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళకి ఆ సందర్భంలో ఉద్యోగం దక్కలేదు. ఒక దశాబ్ద కాల పోరాటం వాళ్ళది. వాళ్ళ ఇళ్ళలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ పరిష్కారంలో భాగంగా వాళ్ళకి ఇలా భూమిని ఇవ్వాలి. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి, అమరవీరుల పేరు మీద ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగాలు తక్షణమే ప్రకటించాలి. అదేవిధంగా ఒక నాణ్యమైన విద్య కావాలి మాకు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము ఆ రోజు మంచి నాణ్యమైన విద్య దక్కుతుంది కావచ్చు అని చెప్పేసి మేము కోరుకున్నాం. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. ఇప్పటికి కూడా ఆంధ్ర శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. వాటిపై మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? మళ్ళీ తెలంగాణ సంపద అంతా కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళే దోసుకుపోతున్నారు కదా. ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు గుజరాత్లో దోసుకుపోతున్నారు. మార్వాడి సంస్థలకు మొత్తం కూడా ఈ తెలంగాణ బిడ్డల యొక్క పైసలను కూడా మార్వాడలు దోసుకుపోతున్నారు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను మీరు రద్దు చేయాలి. ఒక్కొక్క ఎల్కేజీ స్టూడెంట్కు ఇలా ₹1,00,000 ఫీజు, ఇలా ఒక్కొక్క 10th క్లాస్ స్టూడెంట్కు 5 లక్షల ఫీజు. ఇట్లా కార్పొరేట్ విద్యా వ్యవస్థ కొనసాగుతుంటే మీరు తెలంగాణలో విద్యా వ్యవస్థను ఏమాత్రం మార్పు చెందించినట్టు? మన ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది ఇలా విద్యా వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు నాణ్యమైన విద్యకు మీరు హామీ పడరా లేదా? మేము ఆ రోజు నాణ్యమైన విద్య కావాలని కోరుకున్నారు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 12-13 మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఒక్క ప్రొఫెసర్ ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. కొన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేదు. కాకతీయ యూనివర్సిటీ అదే పరిస్థితున్నది, ఉస్మాన్ యూనివర్సిటీ అదే పరిస్థితున్నది, తెలంగాణలో ఉంటే అన్ని యూనివర్సిటీలు అదే పరిస్థితున్నది. పైగా యూనివర్సిటీలో భూముల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఆ రోజు కోరుకున్నది వీటికి వ్యతిరేకంగా మాకు నాణ్యమైన విద్య కావాలని చెప్పేసి కోరుకున్నాం. రైతులకు భూములు కావాలని కోరుకున్నాం. వాళ్ళకు పంటకు గిట్టుబాటు ధరలు కావాలని కోరుకున్నాం. అదేవిధంగా కార్మికులకు సరైనటువంటి వేతనం కావాలని కోరుకున్నాం. మహిళలపై అత్యాచారాలు ఉండొద్దని కోరుకున్నాం. దళితులపై దమనకాండ ఉండొద్దని కోరుకున్నాం. ఇవన్నీ కూడా మేము కోరుకొని తెలంగాణలో పోరాటం చేసినాం. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దని కోరుకున్నాం. కానీ ఈరోజు కాంట్రాక్టులను ఎవరివి? ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాంట్రాక్టులు కూడా వాళ్ళ నుంచి దూరం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.